10th క్లాస్ ఉందనా? 10th క్లాస్ ఇంటర్ అయిపోయిందా? అని ఇంత చిన్నపిల్లల దగ్గర 16-17 చిన్నపిల్లల దగ్గర నుంచి అవసరం వచ్చి డాక్టర్స్ దాకా వచ్చంటే ఇంత విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చి మనందరం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నామంటే దానికి నేను ఒక చుక్కాని లాంటి వాడిని సెంటర్లో ఉంటాను. నా మీద మీరందరూ చూపించే అభిమానం నేను ఎప్పుడు కూడా ఏం కోరుకుంటానంటే ఇన్ని లక్షల మంది ఎప్పుడు అభిమానం చూపిస్తున్నప్పుడు బయటికి నేను కూడా ఈ ప్రేమంతా దేశం వైపు పెట్టాలి, సమాజం బాగు కోసం పెట్టాలని కోరుకున్నాను. అలాంటి నాకు ఆనందకరమైనది ఏంటంటే మనం పుడతాం ఏదో బతుకుతో చచ్చిపోతాం తప్ప ఇఫ్ యూ లివ్ విత్ అ పర్పస్ అది ఎండ్ ఆఫ్ ద డే ఎంత డబ్బులున్నా ఎంత పేరున్నా తృప్తి అది. కానీ కష్టంలో ఉన్న మనిషి కనుక మనం అండగా ఉండగలిగితే ఒక ఆశయం కోసం పనిచేయగలిగితే దానికి వచ్చే తృప్తి వేరు. అందుకని అలాంటి క్రమంలో అందరూ ముందుకు నడుస్తున్నప్పుడు కలిసి భార్యాభర్తలు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు కలిసి వచ్చారు. ఎవరు మీ వారు ఎక్కడమ్మా? మీ ఇద్దరు. అలాగా సో మీ అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రేరణతోటి నేను ఒకటే మనం చాలా నెలల నుంచి చెప్తా ఉన్నాను. ఇలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని నేను ప్రతి నియోజకవర్గంలో చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఒక ఆశయం కోసం పనిచేసే మన ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న దానికి జన సైనికులు అనాలని, వీర మహిళలు లేదంటే మరి ఏ పేరున పెట్టుకోండి. కానీ వీటన్నిటికంటే కూడా మీరందరూ నాకు బంధువులు, మీరే ఎన్ని